ఆనంద భైరవి ఫ్యామిలీ ఫోటో ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయగా యువరాణిలాగా దామిని రెడీ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఫోటోలో రోహిత్ పక్కన తనే ఉండాలని కన్నింగ్ ప్లాన్ వేసిన అనన్య ప్రీతిని వాష్రూమ్లో లాక్ చేస్తుంది. ఆ ఇంటి కోడల్లాగా చక్కగా రెడీ అయి చీర కట్టుకొని మేకప్ చేసుకొని వచ్చేసా అని కాంచన ముందుకి వస్తుంది. కాంచన అనన్యని చూస్తూ భయంతో గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మి ఇంత చండాలంగా రెడీ అయ్యావు అని అంటూ అనన్యని తీసుకెళ్ళి మిర్రర్ ముందు చూసుకోమని నిలబెడుతుంది కాంచన. అనన్య తనని తాను మిర్రర్లో చూసుకొని గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మి ఇంత చండాలంగా రెడీ అయ్యావు అని కాంచన అడుగుతూ ఉండగా మేకప్ ఐటమ్ రియాక్షన్ ఏమో అమ్మా అని అంటూ ఉంటుంది అనన్య. కింద దామిని కూడా చిన్న యువరాణిలాగా రెడీ అయి తలపై క్రౌన్ పెట్టుకొని కిందికి దిగి వస్తుంది. దామినిని చూసి ఆనంద లీలావతి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇంకా దర్శన్ శరణ్య రాకపోవడంతో దర్శన్ అన్నయ్య అని గట్టిగా దామిని అరుస్తుంది. నవ్వుతూ దర్శన్ శరణ్య మెట్లు దిగుతూ వస్తూ ఉంటారు. ఆ అన్యోన్యమైన జంటని చూసి ఆనంద సంబరపడిపోతూ ఉంటుంది. అందరూ వచ్చారా, ఫోటో దిగుదాం అని దామిని అంటూ ఉంటుంది. అటు ఇటు చూసి ఆనంద ప్రీతి రాలేదు అని అంటూ ఉంటుంది. దాంతో అక్కడే నిలబడిన అనన్య కాంచన ఆనంద వైపు చూస్తూ ఉంటారు. రోహిత్ ప్రీతి ఎక్కడా అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఆనంద అన్నయ్య తొందరగా రమ్మను, నా మేకప్ పోతుంది అని దామిని అంటూ ఉంటుంది. ఇక కంగారుగా అటు ఇటు చూస్తుంటాడు రోహిత్. అప్పుడే ప్రీతి పైనుండి కిందికి దిగి వచ్చి అక్కడ నిలబడి నవ్వుతుంది. ప్రీతిని చూసి షాక్ అయిన కాంచన తనని వాష్రూమ్లో లాక్ చేశాం కదా, ఎలా బయటికి వచ్చింది అని అంటూ ఉండగా లాక్ చేసింది నువ్వు, అడగాల్సింది నేను అని కాంచనాని తిడుతూ ఉంటుంది అనన్య. వాళ్ళిద్దరిని కన్నింగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఆనంద. తన ప్లాన్ని ఆనంద తిప్పికొట్టడంతో షాక్ అవుతుంది అనన్య. అనన్య రోహిత్ భార్య అని నిజం తెలుసుకున్న ప్రీతి నెక్స్ట్ ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.